సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా ఒక సైనికుడే మనకే ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ముందున్న సోదర సోదరీమణులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి ఉద్దేశాన్ని కారణాన్ని అధ్యక్షుల ముందు మాట్లాడినప్పుడు కన్నబాబు గారు అన్ని విషయాలు చెప్పారు. తర్వాత పెద్దలందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మరొకసారి ఆ విషయాన్ని అంతటి కూడా మీకు విశ్లేషిస్తారు. ఈ నెల 4వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులతోని పెద్దలతోని పార్టీలోని పెద్దలందరితోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్ని, ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలని, ప్రభుత్వ కార్యక్రమాలని అన్నిటినీ కూడా ఒకసారి 2-3 గంటలు చర్చించుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న విధానాల్లో ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన అకాల వర్షాల వల్ల కానీ లేదు తుఫాను వల్ల కానీ మరి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కొంతమంది ప్రజలు
పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇంకొంతమంది ఈ కొత్తగా వచ్చిన విద్యుత్ బిల్లును చూసి ఈ రకంగా మరి భారాన్ని వచ్చి మరి సామాన్య ప్రజల మీద వేస్తున్నారు, ఈ రకమైన కార్యాచరణ జరుగుతుంది రాష్ట్రంలోనూ అనే విషయాన్ని కొంతమంది పెద్దలు వచ్చి వారు తీసుకొచ్చారు. ఇంకొంతమంది వచ్చి ఈ రాష్ట్రంలో ఉంటున్న సుమారు లక్షలాది మంది విద్యార్థులకి ఇచ్చి మరి స్కూల్ ఫీజు రింబర్స్మెంట్ ని ఏదైతే ప్రభుత్వ విధానం ఉందో ఆ విధానం ద్వారా ఇవ్వకుండా ఆ కార్యక్రమాన్ని వచ్చి చూడకుండా ఉండడం వల్ల విద్యార్థులు చదువుకొచ్చే ఇబ్బంది వస్తుంది. దానివల్ల వాళ్ళు కళాశాలలో ఉన్న ఆ కళాశాల యాజమాన్యాలు వాళ్ళకి వచ్చి మరి పరీక్షలు కూర్చోబెట్టకుండా వాళ్ళు ఇంటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి. జిల్లా అధికారులు వచ్చి వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు కానీ తగిన న్యాయం జరగట్లేదని చెప్పి కొంతమంది వాళ్ళ తాలూకా ఆవేదన తెలియజేశారు. వారి విషయాన్ని వచ్చి అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని ఆలోచన చేసిన తర్వాత మరి ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రజలతో మమేకమైన ప్రజలతో ఉన్న పరిస్థితుల్లో మరి మనం కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ఏదో కొత్తగా వచ్చింది కదా ప్రభుత్వం, దాని గురించి సమయద్దాలే సంవత్సరం 2 సంవత్సరాలు అంటే కాదు, ప్రజలతో మమేకమైన ఈ ప్రభుత్వాలు మన బాధ్యతగా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రజల తరఫున మనం గొంతెత్తాలి, ఆ విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యాచరణ రూపొందించాం. ఆ విషయాన్ని ఇవాళ మనతో పాలు పంచుకుంటూ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని అన్ని కార్యక్రమం చేయాలని ఆ ఉద్దేశంతోనే ఇక్కడి సమావేశంకి వచ్చామనే విషయాన్ని ముందుగా మీకు మనం చేస్తాను. ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ ప్రజలకి ఆ ప్రభుత్వాలు వారి విధానాలు వారికి ఉంటాయి. విధానాలను ఎవరు ఆక్షేపించడానికి లేకపోతే ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదు. కానీ ఆ విధానాన్ని సక్రమంగా మరి అమలు జరిపి దాని నుంచి ప్రజలకు మేలు జరిగే రీతిని చేయాలి. అంతేగాని ప్రజలకు వచ్చిన నష్టాన్ని చేస్తే మాత్రం మరి రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున మనం అడగవలసిన బాధ్యత మనకు ఉన్నదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా బలం చేస్తున్నాం. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మామూలు కార్యకర్తలు కాదు. నేను అంటుంది ఏంటంటే యనమల రామకృష్ణ గారు గవర్నమెంట్కి లేఖ రాశారంటే యనమల రామకృష్ణ గారు ఈ రోజు రాజకీయాల్లో లేదు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ లేఖ ఎంత సంఖ్యకి ఉందనేది వారు మీరు తమరు మీరందరూ కూడా ఇక్కడ ఈ జిల్లా వాసులు మీరందరూ కూడా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నా వరకు మా పార్టీ వరకు మాదేంటంటే ఆ సత్యం తీసుకున్న కేవీరావు చౌదరి అయినా లేదు తర్వాత వచ్చి బదలాయించుకున్న దినేష్ చౌదరి అయినా ఆ తర్వాత తీసుకున్న జిఎంఆర్ వైస్ అయినా ఆ తర్వాత తీసుకున్న రవీంద్ర రెడ్డి అయినా ఎవరైనా మాకు ఒకటే, మాకు రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో 2,800 ఎకరాలు వెనక్కి ఇస్తామని చెప్పాము. కన్నబాబాద్లో కమిటీ చేసాం, స్థానిక శాసనసభ్యులు వాళ్ళని లోపల అందరినీ కలిపి పెట్టాం. ఆ ప్రక్రియ కొంతవరకు కొనసాగించాం, కొంత జరిగింది, ఇంకా కొంత మిగిలింది. ఆ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఆ ప్రక్రియ చేయాలి. అది మా తాలూకా డిమాండ్. ఎవరైనా మాకు ప్రజలు న్యాయం జరగాలి తప్ప రెడ్డి గారైనా చౌదరి గారైనా ఎవరైనా మాకు చూడండి. ఒక్కొక్కరు చెప్పు. ఇదో ఒక విషయాన్ని ఇందాక కూడా సమావేశంలో చెప్పాను. మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే చేశామని నిరూపిస్తే చట్టపరంగా చర్య తీసుకోండి. ఎవరు తెలియదు, ఎవరంటే పెట్టారు చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆలోచించి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తాయిగా చెప్పండి. నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూములు వచ్చి ఆక్యుపై చేసినా లేదు, లాక్కున్నా లేదు, చేసుకున్నా వచ్చు.
చేసిన తప్పొచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా, ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా, అధికారులు మీ కింద కదా పనిచేస్తారు, మా కింద పనిచేయట్లేదు కదా, మళ్ళీ ఈ మాట మాట్లాడతారుగా. న్యాయమా చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఇవాళ జర్నలిజం రాదు కదా, ఈ ప్రభుత్వాలు 3-4 ప్రభుత్వాలు చూసారు కదా మీరు. అంటే ఇవన్నీ ఏంటి, ఆడలేక మధ్య వాళ్ళు చెప్తారు కదా, ఆ రకం వాళ్ళు ఎగ్జిస్ట్ అయిపోతారు. ఇది చెప్తారు. మొన్నగా నాకు అనిపించిందమ్మా, మన డిప్యూటీ సీఎం వచ్చారు ఇక్కడికి, వచ్చారు కదా, మంత్రి వెళ్ళాలా మంత్రులు సిగ్నల్ దానికి వెళ్ళగానే నేను అది చిన్న దానికి నేను వెళ్ళగాని అక్కడ ఒక విషయం, బియ్యం అక్రమాలు జరుగుతున్నాయి. ఓకేనా, జరుగుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి వచ్చారు, ఆయన వచ్చి పరిశీలించారు. ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ దేశం చెప్పి కొన్ని సీజ్ చేశారు, కొన్ని తీసుకున్నారు. అవన్నీ మళ్ళీ సిప్పాలకి ఎక్కువేవి, సిప్పాలకి ఎక్కువ చెప్పండి, ఎక్కువ చెప్పు కదా. నా వరకు నేను అంతమంది వస్తాను. నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ జరిగిపోతుంది కాదు, ఆయన పార్టీ మంత్రిగా తను మేము నమ్ముకోలేక ఆయన వచ్చాడు. జరుగుతున్నాయి నిజంగా మీ అందరూ గుడిమే చేసి చెప్పండి. అధికారులు ప్రభుత్వం తాలూకా ప్రమేయం లేకుండా చెప్పే ఆ పరవ ఎక్కువ బియ్యం నడుచుకొని చెప్పండి. అంత అమ్మాయికి చెవులో పువ్వుడు చెప్తారా? ఇంకో విషయం అడగండి.